1000 కోట్లు వసూళ్లు. అంతకు ముందు కనీ విని ఎరగని కలెక్షన్ ఫిగర్ ఇది. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది బాహుబలి 2. కేవలం 9 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు వసూలు సాధించి అరుదైన రికార్డును కొల్లగొట్టింది. లాంగ్ రన్ లో బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లు వసూలను సాధించింది. అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ మూవీస్ లో బాహుబలి 2 అగ్రస్థానంలో ఉండేది. అయితే అమెరికన్ నటించిన దంగల్ చిత్రం ఇండియాలో 867 కోట్లు వసూలు సాధించిన ఆ తర్వాత చెన్నైలో విడుదలై అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 2023 కోట్ల వసూలతో ఇండియాలోని హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది దంగల్. బాహుబలి 2 తర్వాత 1000 కోట్ల వసూలు కొల్లగొట్టిన మూడో చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ఇది. కోవిడ్ తో యావత్ చిత్ర పరిశ్రమ కుదలైన పరిస్థితిలో మళ్ళీ ఇండియన్ సినిమాకి కొత్త కళ తీసుకొచ్చింది RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ బడా మల్టీ స్టారర్ వరల్డ్ వైడ్ గా 1387 కోట్లు కొల్లగొట్టింది. రాజమౌళి తరహాలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమకు పాన్ ఇండియా లెవెల్లో రెడ్ కార్పెట్ పరిచయాలు చేసిన మరో దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ తీసిన KGF 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. KGF 1 భారీ విజయం సాధించడంతో సీక్వెల్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా KGF 2 1250 కోట్ల వసూలను సాధించింది. ఇండియాలో 1000 కోట్లు దాటిన 4వ చిత్రం ఇది. పాన్ ఇండియా లెవెల్లో వరుసగా సౌత్ మూవీస్ హవా చాటుతున్న సమయంలో మళ్ళీ బాలీవుడ్ రేస్ లో నిలబెట్టిన క్రెడిట్ కింగ్ ఖాన్ షారుఖ్ ది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు వరుసగా 1000 కోట్ల వసూలను సాధించాయి. పోయిన ఏడాది విడుదలైన ఈ 2 సినిమాలతో డబుల్ ధమాకా అందుకున్నాడు షారుఖ్ ఖాన్. మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల సినిమా లోడ్ అవుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 900 కోట్లకు పైగా వసూలను కొల్లగొట్టిన కల్కి చిత్రం 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. జూన్ 20న విడుదలైన కల్కి చిత్రం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. 2వ వారంలో వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి.